ఐపీఎల్ మెగా వేలం సందడి మొదలైంది. మెగా ఆక్షన్ కు సంబంధించి నిబంధనలు ప్రకటించక ముందే మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు రిటైన్డ్ ప్లేయర్ల జాబితా గురించి పెద్ద ఎత్తున చర్చ సాగిస్తూ ఉన్నారు. జట్ల బలాబలాల గురించి వివరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మరో ఏడాది పాటు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో కొనసాగాలని రైనా అభిప్రాయపడ్డాడు. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ అంచనాలను అందుకోలేదని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి అనంతరం కెప్టెన్సీ లోపాలు బహిర్గతమయ్యాయని చెప్పాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందుకు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో సీఎస్కే జట్టు పగ్గాలను రుతురాజ్ అందుకున్న విషయం తెలిసిందే. రుతురాజ్ సారథ్యంలో సీఎస్కే ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించలేకపోయింది. 14 మ్యాచ్ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. అయితే ప్లే ఆఫ్స్ కు చేరుకోవడానికి ఆర్సీబీతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో చెన్నై పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమి చాలా విషయాలను వివరించిందని రైనా పేర్కొన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కు మరో ఏడాది అవసరమని భావిస్తున్నా. అతను కెప్టెన్ గా వ్యవహరించిన విధానం, ఆర్సీబీ చేతిలో ఓటమితో చాలా విషయాలు తెలిసాయి. అయితే మొత్తం రుతురాజ్ సారథిగా గొప్పగానే బాధ్యతలు నిర్వర్తించాడు అని రైనా అన్నాడు. ఎంఎస్ ధోని గురించి రైనా మాట్లాడుతూ, గత సీజన్లో ధోని బ్యాటింగ్ చేసిన విధానాన్ని చూస్తే ఐపీఎల్ 2025లోనూ ధోని ఆడాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నాడు.